హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపీనాథ్ వ్లాగ్స్. టుడే ఇవాళ మా ఊరిలో జరుగుతున్న చెప్పాలని తిరునాళ్ళు చూపిస్తాను రాండి, ఎలా ఉంటుందో పద చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మా ఇల్లు మీరు చూస్తున్నారు కూడా. ఇవాళ ప్రభకి కదులుతున్న ఇసప్పాలని తిరునాళ్ళకి మేము నిమ్మకాయలు దండ వేయబోతున్నామండి. అందుకని ఈ యొక్క తప్పెట్లు ఇవన్నీ కూడా మా ఇంటి దగ్గరికి వచ్చి కొంచెం హడావుడి చేస్తూ ఉంటాయి. కొంచెం బాగా గోలగా ఉంటుంది, కానీ తప్పదు. శుభ్రంగా మేము ఇక్కడ ఆ యొక్క అమ్మవారికి టెంకాయ కొట్టుకొని ఆ నిమ్మకాయల దండ ఎత్తుకొని చిన్నగా బయలుదేరుతామండి ప్రభ దగ్గరికి. సో ఇది ఫ్రెండ్స్, ఆ ఒక దండలు, ఆ కొబ్బరికాయలు మా అమ్మాయి ఇప్పుడు నిమ్మకాయల దండ నా తల మీద పెడతారు. సో మేము కిందకి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. కింద నుంచి వెళ్ళి అక్కడ ఒక ఊరేగింపు చేసుకొని, ఊరేగింపు లాగా ప్రభ దగ్గరికి వెళ్ళి అక్కడ మేము అమ్మవారి దండని ప్రసాదిస్తాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి కానీ, శివరాత్రి వచ్చిందంటే శివయ్యకి కానీ, ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇలాగే జరుపుకుంటూ ఆనందంగా వెళ్తారండి. ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు గుమ్మడికాయలని, ఒక్కొక్కరు నిమ్మకాయలని, అలా ఏదో ఒకటి వాళ్ళు స్వయం కృషిగా ఏదో ఒకటి చేసుకొని తీసుకెళ్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మేము ఇక్కడ నుంచి బయలుదేరాము. ఇంకా అలాగ డీజేలతో, తప్పెట్లతో కోలాహలంగా జరుపుకుంటూ ఆ ప్రభు దగ్గరికి వెళ్తామండి. ఇలాగా సో ఫ్రెండ్స్, మనం వచ్చేసాం ప్రభు దగ్గరికి. వచ్చిన తర్వాత వెంటనే 3 సార్లు ఆ ప్రభు చుట్టూరు కూడా 3 సార్లు ప్రదక్షిణ చేసేసి ఆ నిమ్మకాయల దండ అక్కడ పెట్టేశాను. పెట్టిన తర్వాత మా ఫ్రెండ్ అమ్మంటనే ఆ నిమ్మకాయల దండని అమ్మవారికి అలంకరించేశాడు. కొబ్బరికాయలు అవన్నీ కొట్టామండి. కొట్టిన తర్వాత మా అమ్మగారితో హారత అవన్నీ ఇప్పించేసేసి ఆ ప్రభని ముందుకి సాగనంపాం. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.